క్వశ్చన్ నెంబర్ 7. క్లినికల్ సైకాలజిస్టులు మానసిక రోగులకు సంబంధించి వారి మానసిక రుగ్మతకు కారణాలు తెలుసుకోవడానికి ఏ స్మృతిని ఉపయోగిస్తారు? సంసర్గ స్మృతి, రీడింటిగ్రేటివ్ స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రీడింటిగ్రేటివ్ స్మృతి. క్లినికల్ సైకాలజిస్టులు మానసిక రోగులకు సంబంధించి మానసిక రుగ్మతను తెలుసుకోవడానికి రీడింటిగ్రేటివ్ స్మృతిని ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 8. సన్నిహిత సంబంధం ఉన్న అంశాలను సంధానం చేసి గుర్తుపెట్టుకోగల స్మృతికి ఉదాహరణ ఏది? సన్నిహిత సంబంధం ఉన్న అంశాలను గుర్తుపెట్టుకోగలగడం. సంసర్గ స్మృతి, రీడింటిగ్రేటివ్ స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సంసర్గ స్మృతి. క్వశ్చన్ నెంబర్ 9. ఆగస్టు 15 అనగానే స్వాతంత్ర దినోత్సవం, ఎర్రకోట అనగానే ఢిల్లీ గుర్తుకు రావడం ఏ రకమైనటువంటి స్మృతికి ఉదాహరణ? సంసర్గ స్మృతి, రీడింటిగ్రేటివ్ స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సంసర్గ స్మృతి. క్వశ్చన్ నెంబర్ 10. ఎడిసన్ అనగానే బల్బు గుర్తుకు రావడం ఏ రకమైనటువంటి స్మృతి? సంసర్గ స్మృతి, రీడింటిగ్రేటివ్ స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సంసర్గ స్మృతి. క్వశ్చన్. ఈ క్రింది వాటిలో నిష్క్రియాత్మక స్మృతి గురించి సరికాని వాక్యం ఏది? ఇది యత్నరహిత స్మృతి, ఇది చూసిన వెంటనే గుర్తించడానికి సహాయపడుతుంది, ఇది విషయాల్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది, ఇది ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విని గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఇది విషయాలను అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. ఇది సరికాని వాక్యము. అంటే నిష్క్రియాత్మక స్మృతికి గురించి ఈ క్రింది వాటిలో రీడింటిగ్రేటివ్ స్మృతి గురించి సరికాని వాక్యం ఏది? ఇది గతంలో పొందిన భావోద్వేగ అనుభవాలను గుర్తు చేస్తుంది, ఇది క్లినికల్ సైకాలజిస్టులకు ఉపయోగపడుతుంది, ఇది సన్నిహిత సంబంధం ఉన్న అంశాలను సంధానం చేస్తుంది, ఇది త్వరితమైనటువంటి స్మృతి. దీని సరైన సమాధానం ఇది సన్నిహిత సంబంధమైన అంశాలను సంధానం చేస్తుంది. సరైన సమాధానము సన్నిహిత సంబంధం ఉన్న అంశాలను సంధానం చేస్తుంది.